అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైన వందనాలు. దేవుడు మరొక దినాన్ని చూడడానికి మనకు సాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మనం బైబిల్ అధ్యాయాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడకు దేవా, మహోన్నతుడు తండ్రి, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తవకు దేవా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, మీ వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు స్తుతులకు అర్హుడు, ఇజ్రాయేలు స్తోత్రమైన ఆసీనుడైన దేవుడు ప్రభా. నిత్యము నువ్వు స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు, అర్హుడు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క ఉదయకాల సమయం మందు బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ మొదటి రాజుల గ్రంథంలో ప్రభా మీ దాసుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి కొన్ని మాటలు ధ్యానించుకుంటున్నాం. ఓ దేవా, మీ దాసుని అభిషేకించి బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. నైనా మీ దాసుని గురించిన అనేకమైన ఆత్మీయ సత్యాలను మాకు బయలుపరచము, మాతో మాట్లాడము. మీ దాసుని కొల్లి మేము నడుచుకోవడానికి సాయం చేయం దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభా, మీ వాక్యమును పంచుకొని చుండగా దేవా, మీరు నన్ను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోము. పరిశుద్ధాత్మకు నన్ను నేను అప్పుచెప్పుకొనిచున్నాను దేవా. మీరే సహాయం చేయమని, మా ప్రియులందరికీ కృపను అనుగ్రహించమని, గ్రహించగలిగిన హృదయం, వినగలిగిన చెవులను దయచేయమని, నిద్రమత్తును పరధ్యానమును తీసివేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనము ఏలియా ప్రవక్త గురించి కొన్ని మాటలు పోయిన క్లాస్లో నేర్చుకున్నాం. సో పాత నిబంధన గ్రంథాన్ని 5 భాగాలుగా మనం విభజించుకున్నట్లుగా చూసుకున్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం 11వ అధ్యాయం 11వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అంటున్నారు. 3 భాగాలుగా ఈ గ్రంథాన్ని విభజించుకున్నాం. మనము 3వ భాగము ధ్యానిస్తూ ఉన్నాం. విభజిత రాజ్యము మరియు వారి సంబంధిత రాజుల పరిపాలన గురించి మనం చూస్తా ఉన్నాం. పోయిన క్లాసులో మనము ఏలియా ప్రవక్తని గురించి మనం చూసుకున్నాం. ఈ విషయాలు మనకు బ్రదర్ వెంకటేష్ చక్కగా వివరించారు. ఆయన ఒక ప్రవక్త. ఏలియా అనగా మై గాడ్ ఈస్ యావే అని అర్థము. ఈయన 9వ సెంచరీలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రవక్త. వర్షము కురవదు అని దేవుడు ఏలియాకు చెప్పినప్పుడు ఏలియా అలాగనే ఆహాబుకు చెప్తాడు, 3 సంవత్సరాలు వర్షం కురవదు. ఆ తర్వాత ఆ సమయంలో దేవుడు ఏలియాని కాకుల ద్వారా పోషిస్తాడు. కెరీతు వాకు దగ్గర కాకుల ద్వారా పోషిస్తాడు. ఆ తర్వాత సారెపతు విధవరాల దగ్గర పంపిస్తాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరలా ఏలియా ఆహాబును కలుసుకుంటాడు. కలుసుకొని యెహోవాయే దేవుడు అని కర్మేలు పర్వతం మీద ఆయన రుజువు చేస్తాడు. తద్వారా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని బిగ్గరగా కేకలు వేస్తారు. బయలు ప్రవక్తలను 450 మంది బయలు ప్రవక్తలను ఆయన అక్కడ సంహరిస్తాడు. ఈ విధంగా ఇజ్రాయేల్లో నా పాపం పోయిన తర్వాత ఏలియా ప్రార్థించగా కుంభవర్షం కురియను. సో ఇంతవరకు మనం నేర్చుకున్నాం. సో ఈ దినమున ఇన్ కంటిన్యూషన్ టు వాట్ వీ హ్యావ్ లెర్న్ అండ్ వీ విల్ సీ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ ఎలైజా. సో ఆహాబు తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సంగతులన్నీ యెజబేలుకు చెప్పాడు. యెజబేలు తన భార్య, అన్ని జనురాలు, విగ్రహారాధికురాలు. ఆహాబు రాజు పేరు మట్టుకే, అయితే ఆహాబును ప్రేరేపించి నడిపిస్తున్నదంతా కూడా అన్ని జనురాలు, విగ్రహారాధికురాలైనటువంటి యెజబేలు మాత్రమే. యెజబేలు ఏం చెప్తే అదే ఆయన చేస్తా ఉన్నాడు. యెజబేలు ఏం చెప్తే అదే ఆయన చేస్తూ ఉన్నాడు. సో ఆ విషయాలు మనం చూసుకుంటాం. ఈ విధముగా ఆహాబు చెప్పిన తర్వాత యెజబేలు అన్నది రౌద్రాలైపోయింది. నేను ఏర్పరిచిన బయలు ప్రవక్తలను ఏలియా చంపేస్తాడా? ఎంత ధైర్యము! ఏలియా అంతు చూస్తాను అని తన సేవకుల ద్వారా
ఏలియాకు సమాచారం పంపిస్తుంది. ఇదిగో రేపటికి ఈ దినమున ఈ సమయమునకు నీ ప్రాణము ఆ చనిపోయిన వారి ప్రాణం వల్ల ఆగిపోయినట్లయితే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అని ఒక సందేశం పంపిస్తుంది. ఆ సందేశం పంపించినప్పుడు ఏలియా భయపడతాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు. ఏలియా చేసినదంతయు ఉమ్. అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణంను వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. By tomorrow, by this time, you will also be killed like one of the prophets of Baal. అప్పుడు ఒకసారిగా ఏలియాలో ఒక తెలియని భయం వచ్చేసింది. వెంటనే తన సేవకులను తీసుకొని బెయేర్షెబాకు వచ్చాడు. బెయేర్షెబాలో తన సేవకులను ఉంచేసి ఆయన ఏమన్నాడంటే, నేను అరణ్యంకి వెళ్తున్నాను, ఇక్కడే ఉండని చెప్పాడు. సో అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నేను నా పితరుల కంటే నేను గొప్పవాడను కాను, ఇంతవరకు నన్ను కాపాడావు, నన్ను వాడుకున్నావు, అభిషేకించావు, చాలు, నా ప్రాణం తీసుకో ప్రభువా అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఏలియా ఒక్కసారిగా భయక్రాంతులకు గురయ్యాడు? ఎందుకు ఏలియా అంతవరకు ఒక అగ్ని వలె, మండుచున్న అగ్ని వలె రాజులను ఎదుర్కొన్నాడు, యెజెబెలును ఎదుర్కొన్నాడు, ఎంతో మందిని ఎదుర్కొన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. దేవునికి ఒక గొప్ప వెలుగు వలె, జ్యోతి వలె ఉన్నటువంటి ఏలియా ఒక్కసారిగా భయపడిపోయాడు. సో ఎందుకనంటే యెజెబెలు అనేటువంటి ఒక దుష్టురాలు అక్కడ ఉన్నది. చాలా క్రూరురాలు, మూర్ఖురాలు. ఆవిడకు మంచి చెడులు తేడా తెలియదు, కీడు చేయటమే తెలుసు. అప్పటికే చాలా మంది దేవుని యొక్క ప్రవక్తలను చంపివేసి ఉన్నది, వారి రక్తంను చిందించి ఉన్నది. బయలు ప్రవక్తలను ఇజ్రాయెల్ దేశంలో నియమించినది, బయలు ఆరాధన ప్రారంభించి ఉన్నది. కనుక ఒకసారిగా ఏలియా అక్కడ ఆ దేవుని వైపు చూసేటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, తన ప్రాణమును గురించి ఆలోచించి భయపడిపోయాడు. వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక చాలు, నా ప్రాణమును తీసుకో అని ప్రార్థన చేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్పటి వరకు ఏం చేశాడు? పైనుంచి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న మాంసము, కట్టెలు, రాళ్ళు, బుగ్గి అన్ని కాలిపోయినాయి, నీళ్లు కూడా ఆవిరైపోయినాయి. అందరూ యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని కేకలు వేశారు. బయలు ప్రవక్తలను సంహరించాడు, అగ్ని వలె జీవించాడు. ఎలీజా లివ్డ్ లైక్ ఎ ఫైర్ ఆఫ్ గాడ్. Elijah was one of the greatest prophets of God, but yet there were times where Elijah was disgraced. ఏలియా కూడా మన వంటి శరీరం కలిగిన వాడే. మరి ఆయన జీవితంలో ఈ యొక్క వచ్చినటువంటి సంఘటన బట్టి పిరికివాడైపోయాడు, భయపడిపోయి ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక చిన్న పిల్లవాడి వల్లే భయపడిపోయాడు. సో ఆ విధముగా భయపడిపోయి అరణ్యకి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి. మనం ఎంతో ఫైర్ లాగా ఒక మంచి సాక్ష్యం కలిగి దేవుని కొరకు బలంగా జీవించి దేవుని నామాన్ని మహింపరిచిన వారిగా ఉండవచ్చు, లేకుంటే దేవునిలో మనం బలంగా ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు మనకు కూడా ఎదురవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దైవజనుడు
ఆ విధంగా భయపడటానికి కారణం యెజబెల్. అయితే దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తనను ధైర్యపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి ఒంటరి తలంపులు వస్తాయి. ప్రాణ భయం కలుగుతుంది. కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ వస్తాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తాయి. ఎందుకు ఈ జీవితము, ఇంక చాలు ప్రభువా, తీసుకో, నాకెంతో చేశావు అని మనం అనుకుంటాం. అలాంటి పరీక్షలు కూడా మన జీవితంలో వస్తాయి. అయితే అలాంటి పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఏలియాని విడువని దేవుడు నిన్ను నన్ను విడువడు. ఏలియాని బలపరిచిన దేవుడు నిన్ను నన్ను తప్పక బలపరుస్తాడు. సో దేవుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 19వ అధ్యాయము 5వ వచనం. 19వ అధ్యాయము 5వ వచనం. అతడు బదరి వృక్షం కింద పారుండి నిద్రించుచుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి, నీవు భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పంను నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. సో దేవుడు వెంటనే తన దూతను పంపించాడు. దూతను పంపించి భోజనము తను తట్టి లేపాడు. లేపి, ఇదిగో అప్పము, ఇదిగో నీళ్లు, త్రాగు, బలం తెచ్చుకో, భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నీ దేవుడినై ఉన్నాను, నువ్వు నా ప్రవక్తవై ఉన్నావు, నేను నిన్ను అభిషేకించాను, దిగులు పడవద్దు అని ధైర్యపరిచాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని బిడ్డలు అపాయంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు నిరాశలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు ఒంటరిగా అయిపోయి జీవితము ఇంకా అయిపోయింది అని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని విడువడం, ఎడబాయడం, తప్పకుండా తన దూతను పంపిస్తాడు. తప్పకుండా తన వాక్యం ద్వారా బలపరుస్తాడు. ఆ దినముల్లో వాక్యం లేదు, ధర్మశాస్త్రం మాత్రమే ఉన్నది. ఈ దినముల్లో మనకు సంపూర్ణ వాక్యం ఉన్నది. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము అన్నీ ఉన్నాయి. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైన నిబంధనలు ఉన్నాయి. తన వాక్యం ద్వారా, తన దాసుల ద్వారా, తన దూతల ద్వారా దేవుడు మనల్ని తప్పకుండా బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అయితే ఆ దేవదూత వచ్చి ఏలియాను ధైర్యపరిచి బలపరిచినా అది సరిపోలేదు, మరలా పడుకున్నాడు. కొన్నిసార్లు మనం అంత డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోతాం, అంత డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతాం. మనకు దేవుని యొక్క వాక్యం దొరికి మనల్ని ఆదరించి బలపరిచినా కూడా మనం కొన్నిసార్లు మరలా మనం ముందుకు సాగిపోయేటువంటి వారం ఉండకుండా అక్కడే ఉండిపోతాం. పడుకున్నాడు, సొమ్మసిల్లిపోయాడు. అయితే దేవుని దూతం రెండవసారి వచ్చాడు. రెండవసారి వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబవలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో బస చేసెను. యెహోవాకు అతను మరొకసారి దేవుని దూత వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు, తట్టి మరలా లేపాడు. మరలా భోజనం ఇచ్చాడు. నువ్వు చాలా దూరం ప్రయాణం చేయవలసినది, నీ శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయవలసి ఉన్నది, నువ్వు బలం తెచ్చుకో, భోజనం చేయి, ఆ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను ధైర్యపరచడానికి, ఏలియాను ధైర్యపరచడానికి దేవుడు మరొకసారి దూతను పంపించాడు. సెకండ్ టైం ఏలియాకి ధైర్యం వచ్చింది, లేచాడు, భోజనం చేశాడు. ఆ అప్పము తిని ఆ నీళ్లు త్రాగి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన నడిచి హోరేబు పర్వతంకి వెళ్ళిపోయి ఆ గుహలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టెల్ మీ, ఫిజికల్లీ, బయలాజికల్లీ, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు వాక్ ఫర్ 40 days and 40 nights just by eating a little bread and little water? Scientifically, biologically, it is impossible.
అది అసాధ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ భోజనము సిద్ధపరిచిన వాడు దేవుడు. ఆ భోజనము సిద్ధపరిచిన వాడు దేవుడు. దేవుడే స్వయముగా తన దాసుడైనటువంటి ఏలియాకు భోజనము అప్పము సిద్ధపరిచి యేసుక్రీస్తు అక్కడ ఉండి ఆయనకు నీళ్ళు ఇచ్చి ఆయన ధైర్యపరిచాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది దేవుడు ఇచ్చినటువంటి భోజనము, మన్నా వంటి భోజనము. ఆ భోజనము తిని దేవుని శక్తిని పొందుకొని, ఆత్మశక్తిని పొందుకొని, శరీర శక్తిని పొందుకొని 40 పగళ్ళు 40 రాత్రులు ఏకదాటిగా నడిచి వెళ్ళిపోయాడు. That's how God strengthened thy prophet Elijah. That's how the God of Elijah is your God and my God. He always try to strengthen us, and he always encourages us, and he always lead us to the green pastures. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో కూడా ఉండి ఏలియాని బలపరిచిన రీతిగా నిన్ను నన్ను బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనల్ని విడువని ఎడబాయిన దేవుడుగా ఉంటున్నాడు. మనకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మన ముందుకు సాగిపోయే నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సో దిస్ ఇస్ ట్రూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం కష్టంలో ఉంటే, దుఃఖంలో ఉంటే, డిస్కరేజ్మెంట్లో ఉంటే, డిసప్పాయింట్మెంట్లో ఉంటే దేవుడు మన విడువడు, ఎడబాయడు. మనలను బలపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు, మనకు బలాభివృద్ధిని అనుగ్రహిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ విధంగా ఆయన నడిచి ఎక్కడికి వెళ్ళాడు? హోరేబు పర్వతానికి వచ్చాడు. దేవుడు చెప్పాడు హోరేబు పర్వతానికి వెళ్ళి అన్నాడు. హోరేబు పర్వతం అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. హోరేబు పర్వతం అనగానే ఏం గుర్తు రావాలి? హోరేబు పర్వతం అంటే ఏం పర్వతం అది? మోషేకు దేవుడు దర్శనమిచ్చి, మోషే అగ్ని జ్వాలల్లో ఆ యొక్క మోషే మండుచున్న అగ్ని పద ఉంది కదా, ఆ పద అనుభవం హోరేబు పర్వతంలో మోషేకి దొరికింది. ఆ తర్వాత సీనాయి పర్వతం కూడా హోరేబు పర్వతం మీద ఉన్నది. ఆ యొక్క ఆ హోరేబు పర్వతం మీదనే, ఆ సీనాయి పర్వతం మీద నుంచే దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ సీనాయి పర్వతం కిందే దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను ఇచ్చాడు. హోరేబు పర్వతమును దేవుని పర్వతంగా వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇట్ ఈస్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్, మౌంటైన్ ఆఫ్ లార్డ్ జెహోవా. దేవుని యొక్క పర్వతం అని పిలువబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, దేవుడు ఆయన అక్కడ నడిపించేసి ఆయన ఆ గుహలో మరలా భోజనం సిద్ధపరిచాడు, భోజనం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, ఇక్కడ భోజనం సిద్ధపరిచేవాడు దేవుడే. సో పేతురుకు మరలా శిష్యులకు ఆయన తిబ్రియా సముద్రం దగ్గర, ఆ సముద్ర తీరాన భోజనం సిద్ధపరుస్తా ఉన్నాడు. ఏ సమయంలో తెలుసా? పేతురు, ఇక నేను మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను, నేను మరలా నా వ్యాపారానికి వెళ్ళిపోతాను, నా వృత్తికి వెళ్ళిపోతానని దేవుడి పిలుపును మరచి డిసప్పాయింట్మెంట్ అయిపోయి ఆయన చేపలు పట్టడానికి వెళ్తాడు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా? రాత్రంతా ప్రయాసపడతాడు, ఒక్క చేప కూడా దొరకదు. అప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, పేతురు, నీ దగ్గర భుజించడానికి ఏమైనా చేపలు ఉన్నాయని అంటాడు. నా దగ్గర ఏం లేవు అంటాడు. నీ వల కొంచెం ముందుకు వెళ్ళి లోతుగా వెయ్యి అని అంటాడు. కుడివైపునికి వెళ్ళి లోతుగా వెయ్యి అంటాడు. అప్పుడు వల వేస్తారు, విస్తారమైన చేపలు దొరుకుతాయి. ఆ చేపలను పట్టుకున్న వలను లాగలేక వారి యొక్క ఫ్రెండ్స్ని పిలుస్తారు. తోటి ఫిషర్మెన్ పిలిచినప్పుడు వారు వస్తారు, అది లాగి బయటికి తీసుకొస్తారు. అప్పుడు పేతురు చూస్తాడు. పేతురు చూసినప్పుడు ఈయన బోధకుడు, ఈయన యేసుక్రీస్తు అని గ్రహించి ఆ నీళ్ళలోకి దూకేస్తాడు. ఆ తర్వాత వారిని యేసుక్రీస్తు సముద్ర తీరంలో పిలిచి వారికి భోజనం సిద్ధపరుస్తాడు. చేపలు కాల్చి వారికి భోజనం సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత పేతురుని అంటాడు, పీటర్, డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్ ఫిషెస్? పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను
నిజముగా ప్రేమించున్నావా అని 3 సార్లు అడుగుతాడు. నీవు వీటికంటే నన్ను ఎక్కువగా నిజముగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినప్పుడు థర్డ్ టైం పీటర్ వాస్ బ్రోకెన్ డౌన్. ఓ లార్డ్, యు నో దట్ ఐ లవ్ యూ అని మొదటి 2 సార్లు చెప్తాడు. మూడోసారి, ఓ లార్డ్, ఐ హావ్ కమిటెడ్ ఎ సిన్, ఐ హ్యాడ్ గాన్ బ్యాక్ టు ఫిషింగ్, ఐ హావ్ నాట్ ఒబేడ్ యువర్ కాలింగ్ అని పశ్చాత్తాపడి ఏడ్చుతాడు, సరి చేసుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సీమోను పేతురు, నా గొర్రెలను మేపుము అంటాడు. ఆ విధముగా భోజనము సిద్ధపరిచి పేతురును మరలా బలపరిచి రివైవ్ చేసి రెన్యూ చేసి తన పరిచర్యకు వాడుకుంటాడు. అలాగని ఇక్కడ ఏలియా కూడా, ప్రభువా నా ప్రాణం తీసుకు చాలునని ఆయన అనుకున్నప్పుడు దేవుడు ఆయనకి భోజనం సిద్ధపరిచి బలపరిచి ఆయన మరలా లేవనెత్తి రివైవ్ చేసి రెన్యూ చేసి ఆయన్ని పరిచర్యలో మరలా వాడుకుంటూ ఉన్నాడు. హోరేబు పర్వతానికి వెళ్ళాడు. ఆ గుహలో ఉన్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నీకు ఇక్కడ ఏం పని అని అడుగుతున్నాడు. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ డూ యూ హ్యావ్ హియర్ అని అంటాడు. అప్పుడు ఏలియా అంటాడు, ప్రభువా యెహోవా, ఇజ్రాయేలు దేశము విగ్రహారాధన చేసి పాడైపోయినది. యెజెబెలు బయలు ప్రవక్తలందరినీ చంపివేసినది. నేను ఒక్కడినే రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాను. నా ప్రాణము చంపజూచున్నది, కనుక నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. దేవుడు అంటాడు, ఎలీజా, గో ఆన్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్, దేర్ ఐ విల్ షో మై సెల్ఫ్ టు యూ అని అంటాడు. నీవు హోరేబు పర్వత శిఖరమునకు వెళ్ళు, నేను నీకు బయలుపరుచుకుంటాను అంటాడు. సో ఏలియా అక్కడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు అక్కడ జరుగుతాయి. మొట్టమొదటిగా ఒక గొప్ప సుడిగాలి వస్తుంది. చూడండి, 19వ అధ్యాయము 11-12 వచనాలు. 19వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకాయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగెను గాని ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాటలాడు ఒక స్వరము వినబడెను. సో ఇక్కడ పర్వతం శిఖరానికి వెళ్ళాడు. దేవుడు ఆయన ముందుగా అట్లాగా వెళ్ళినప్పుడు దేవుని రూపాన్ని అయితే చూడలేకపోయాడు. కానీ ఏమొచ్చింది? ఒక గొప్ప పెనుగాలి వీచింది. పెనుగాలిలో దేవుడు నాకు కనబడతాడేమో అని ఏలి అనుకున్నాడు. కనబడలేదు. ఆ తర్వాత గొప్ప భూకంపం వచ్చింది. పర్వతం కూడా బద్దలైపోయింది. అయినా దేవుడు కనబడలేదు. ఆ తర్వాత ఒక మెరుపు ఫ్లాష్ అనేటువంటిది వచ్చింది. అప్పుడు కూడా దేవుడు కనబడలేదు. అరే, దేవుడు నా పక్షంలో లేడా, దేవుడు నా మీద కోపగించుకున్నాడు, నాతో మాట్లాడలేదు అని ఏలి అనుకుంటాడు. అయితే కొద్దిసేపు అయిన తర్వాత ఒక నిమ్మలమైనటువంటి మెల్లని స్వరము ఏలియా దగ్గరకు వస్తూ ఉంది. నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరం వస్తూ ఉంది. వచ్చింది. ఆ స్వరం ఏంటంటే, ఏలియా, అచ్చట నువ్వేమి చేయుచున్నావు అని అడిగాడు. మరలా, అక్కడ నీకేం పని? ఫర్ వాట్ వర్క్ యూ హ్యావ్ కమ్ ఓవర్ హియర్? ఏలియా, నువ్వు బదరీ వృక్షం కిందకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు ఏలియా మరలా అదే సమాధానం చెప్పాడు. ఇజ్రాయేలీయులు విగ్రహారాధన చేసి భ్రష్టులైపోతూ ఉన్నారు. యెజెబెలు యెహోవా ప్రవక్తలను సంహరించుచున్నది. నేను ఒక్కడనే రోషం కలిగి మీ కొరకు నిలబడ్డాను, నా ప్రాణం కూడా చంపచూస్తున్నది, అందుకని నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు,
దేవుడు అంటాడు, చూడండి 15వ వచనం, 19వ అధ్యాయము 15-16 వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరల అరణ్య మార్గంన దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకం చేయుము. నీకు మారుగా ప్రవక్తయుండుటకు అబెల్మా హోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయుము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలాగైతే పేతురును యేసుక్రీస్తు బలపరిచాడు, పేతురు నీతో నాకు ఇంకా చాలా పని ఉందని చెప్పాడు. God revived Elijah, restored Elijah, strengthened Elijah and said, you have to do 3 things. నువ్వు 3 విషయాలు చేయవలసి ఉన్నది. గో టు డమస్కస్, దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా మీద హజాయేల్ అనేటువంటి ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేయంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి సిరియా ఇజ్రాయెల్ దేశంలో లేదు. సిరియాకు ఏలియాకు సంబంధం లేదు. ఏలియా ఇజ్రాయెల్కు ప్రవక్త. కానీ దేవుడు దమస్కు వెళ్ళు, హజాయేల్ను నువ్వు పట్టాభిషేకం చేయమన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ దినముల్లో ప్రవక్త యొక్క ప్రాముఖ్యత అలాగుండేది. ప్రవక్తకు అలాంటి గొప్ప అధికారం ఉండేది. సో ఆయన ఆ విధంగా వెళ్ళి సిరియా రాజు అయినటువంటి సిరియా దేశానికి హజాయేలును రాజుగా పట్టాభిషేకం చేస్తాను. ఆ తర్వాత ఇజ్రాయేలుకు యెహూను రాజుగా పట్టాభిషేకం చేయమంటాడు. అది కూడా చేస్తాను. నీ తర్వాత ఎలీషా నీ వారసుడు అవుతాడు, ఆయనను అభిషేకించు అని చెప్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God has got greater plans for Elijah, but Elijah told, Lord, it is enough, take away my life, take my life అని చెప్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో కష్టంలో వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, నెవర్ థింక్ that is the end. God has got greater plans for us. God will surely strengthen us. God will surely revive us. God will surely encourage us and fulfill his plan for us. అలాగే చెప్పాడు. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, ఏలియా నువ్వు ఒక్కడివే నేను ఉన్నాను అనుకుంటున్నావు, నా కొరకు 7,000 మంది ప్రవక్తలు ఉన్నారు, వారు బయలుకు మొక్కలేదు. అయితే వారు యెజబెలుకు భయపడి వారు ఎక్కడ గుహలో ఉంటూ ఉన్నారు అని చెప్తారు. ఎలీజా, నెవర్ థింక్ దట్ యు ఆర్ అలోన్, ఐ హ్యావ్ ఎ రెమినెంట్ ఫర్ మై సెల్ఫ్. ఏలియా నువ్వు ఒక్కడివే కాదు, బయలుకు మొక్కని వారు 7,000 మంది ఉన్నారు. నా కొరకు ఎప్పుడు నాకు శేషము నేను ఉంచి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మెనీ టైమ్స్ we think that we are alone. We alone have jealous for God, but God always keeps remnant for himself, keeps some holy group of people for himself, for his glory. ఆ తర్వాత ఆయన ఎలీషా ఉన్న ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఎలీషాను చూస్తాడు. ఎలీషాను చూసినప్పుడు ఆయన అరక దున్నుతా ఉంటాడు. 12 జతల ఎడ్ల అరకలు ఉన్నాయి, అంటే ధనవంతుడు. ఆయన 12వ జత అరకను దున్నుతూ ఉంటాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తన మీద ఉన్నటువంటి దుప్పటిని ఆయన మీద వేసేస్తాడు. వేసేసేసి నువ్వు నన్ను వెంబడించు అని చెప్తాడు. అప్పుడు ఎలీషా తడువు చేయకుండా, ఆలోచించకుండా ఆయన వెంబడించడానికి సిద్ధపడతాడు. అయితే నా తల్లిదండ్రుల దగ్గరికి ఒకసారి వెళ్ళి నేను వారిని ముద్దు పెట్టుకొని వస్తానంటాడు. అలాగనే వెళ్ళు అని అంటాడు. ఆయన వెళ్ళి ముద్దు పెట్టుకొని వస్తాడు. తనకున్న సమస్తమును విడిచిపెట్టి ఏలియాను వెంబడించి ఏలియాకు ఉపచారం చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఈ విధంగా తను ఏర్పరచుకున్న దాసులను పిలుస్తాడు. దేవుడు తన దాసుడు అయినటువంటి ఎలీషా పిలుపుని మనం చూసినట్లయితే అది పర్ఫెక్ట్ కాలింగ్ ఆఫ్ గాడ్, పర్ఫెక్ట్ కాలింగ్ ఆఫ్ గాడ్. సో పౌలు గారి తర్వాత తిమోతిని దేవుడు పిలుచుకున్నాడు. మోషే తర్వాత యెహోషువని దేవుడు పిలుచుకున్నాడు. అలాగనే ఏలియా ప్రవక్త తర్వాత దేవుడు తన చిత్తానుసారం ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్తను ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. సో if you are called by God,
సో ఫాలో లైక్ ఎలీషా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే సో మనము ఇక్కడ ఈ ప్రవక్త గురించి ధ్యానించుకుంటా ఉన్నాం కాబట్టి మధ్యలో రాజుల గురించి కొంచెం మనం అట్లా ఆగాము. సో ఆ తర్వాత ఆహాబుకు ఒక ద్రాక్ష తోట మీద మనసు కలుగుతుంది. ఆయన రాజభవనంకు దగ్గరలో, ఆయన భవంతులకు దగ్గరలో ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ఆ ద్రాక్ష తోట ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతుకు చెందినటువంటిది. సో అతను తన యొక్క రాజభవనంకు ఆనుకొని ఉన్నది కనుక దాన్ని స్వాధీనపరచుకోనాలని ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు ఆ నాబోతు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఇది నాకు ఇవ్వు, నా యొక్క రాజభవనం దగ్గరలో ఉంది, నా పొలంకి దగ్గరలో, నా ప్యాలెస్కి దగ్గరలో ఉంది, లేకుంటే నా ఫామ్ హౌస్ దగ్గరలో ఉంది అంటాడు. ఇప్పుడు నాబోతు అంటాడు, ఇది నా పితరుల ద్వారా వచ్చిన స్వాస్థ్యము, నేను దీనికి ఇవ్వలేనని చెప్పేస్తాడు. ఆ దినముల్లో పితరుల స్వాస్థ్యము అంత ఈజీగా ఎవరికి ఇవ్వకూడదు, అమ్మకూడదు. అది ధర్మశాస్త్రంలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. అయితే ఆహాబు ఆ విషయమే బాధపడి అన్నం తినకుండా, భోజనం తినకుండా వ్యాకులం చెంది ఇంట్లో ఉంటాడు. అప్పుడు యెజబెల్ అనేటువంటి స్త్రీ చెప్తుంది, నీ బాధ ఏంటి, ఎందుకు నువ్వు వ్యాకులంగా ఉన్నావు, ఎందుకు చింతించున్నావు అని అడుగుతుంది. ఇట్లా ఆ యొక్క ఇజ్రాయేలీయుడైనటువంటి నాబోతు పొలం ఇవ్వనని చెప్పాడు, ద్రాక్ష తోట ఇవ్వనని చెప్పాడు అని అంటే, అంతేనా, నేను దాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాను, నువ్వు భోజనం చేయి అని చెప్తుంది. ఆవిడేం చేస్తుందంటే ఆ యొక్క నాబోతుకు వ్యతిరేకంగా ఇద్దరు అబద్ధ సాక్షులను సిద్ధపరిచి ఒకరోజు ఒక విందు ఏర్పాటు చేసి, ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, నాబోతును అక్కడ ఒక స్టేజ్ కట్టి దాని మీద కూర్చోబెట్టి ఆ ఇద్దరు చేత అబద్ధ సాక్ష్యం పలికించి ధర్మశాస్త్రం ప్రకారం అతన్ని చంపేసినప్పుడు ఆహాబు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఆ ద్రాక్ష తోటకు వెళ్తాడు. అప్పుడు దేవుడు ఎలియా ప్రవక్తతో మాట్లాడతాడు, ఎలియా ఇదిగో ఆహాబు యెజబెలు నాబోతును చంపి హత్య చేసి ఆయన ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవటానికి ద్రాక్ష తోటకు వెళ్ళాడు, వెళ్ళు నువ్వు ఆహాబు ఎలాగో చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్తాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు అక్కడికి వెళ్తాడు. ద్రాక్ష తోటకు వెళ్ళి ఆహాబుతో చెప్తాడు, నీవు ఈ ద్రాక్ష తోట కోసం నాబోతును చంపావు, నువ్వు చంపించావు, నీవు నరహంతకుడివి, దేవుడు ఈ యొక్క గొప్ప అపాయంలో నీ మీదకు, నీ కుటుంబం మీదకు, నీ సంతతి వారి మీదకు రప్పిస్తూ ఉన్నాడు, నీ సంతతిలో ఎవరు మిగిలి ఉండరు అని చెప్తాడు. ఇంకా ఏమంటాడంటే యెరోబాము బయేషా వారు ఇజ్రాయేలీయులు పాపము చేయడానికి కారకులయ్యారు, దేవునికి రోషం పుట్టించారు కనుక వారిని ఎలాగైతే శిక్షించానో అలాగ నేను నిన్ను, నీ కుటుంబాన్ని శిక్షిస్తాను అని చెప్తాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ఆహాబు యెజబెల్ ఏం చేశారంటే అమోనీయులు దేవతలైనటువంటి వారి విగ్రహాలను పెట్టి ఇజ్రాయేలీయులు గొప్ప పాపం చేయడానికి కారణమయ్యారు. కాబట్టి వారి మీద దేవుడు తీర్పు తీసుకొస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా ఈ విషయాలు ఆహాబు గురించి చెప్తాడు. ఆ తర్వాత యెజబెల్ గురించి ఏం చెప్తాడంటే, యెజబెల్కి ఈ విధంగా చెప్పు అని అంటాడు. ఏంటంటే, యెజబెలు నువ్వు నాబోతుని చంపించావు, నువ్వు దుష్టురాలువు కనుక నువ్వు చంపబడతావు, నీ యొక్క శవమును కుక్కలు నాకును, నీ యొక్క రక్తమును చిందించబడును అని చెప్తాడు. అయితే ఇదంతా కూడా ఎందుకు జరిగిందని అంటే ఆహాబు తన భార్య మాట విన్నాడు. యెజబెలు ఆహాబును ప్రేరేపించింది. చూడండి 20వ అధ్యాయము 25వ వచనం, 20వ అధ్యాయము 25వ వచనం. సారీ 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. Dear brothers and sisters, this one verse, one statement speaks volumes. దేవుడు చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఒక్కడును లేడు.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అహాబు ఎవరి మాట వింటూ ఉన్నాడు? దుష్టురాలైనటువంటి భార్య మాట వింటున్నాడు. దుష్టురాలైనటువంటి యెజబెలు ప్రేరేపణను బట్టి ఆయన అన్ని చేస్తున్నాడు, కానీ ప్రవక్తలు చెప్పినట్టు చేయట్లా, దేవుడు చెప్పినట్టు చేయట్లా, ధర్మశాస్త్రం చెప్పినట్టు చేయట్లా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ అహాబ్ డిడ్, అండ్ బికాస్ ఆఫ్ దాట్ గ్రేట్ కెలామిటీ కేమ్ అపాన్ అహాబ్ అండ్ హిస్ డిసెండెంట్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we should never ever do this mistake in our lives. This is the greatest mistake and sin before God. ఫస్ట్, భార్యలో అనేటువంటి వారు దేవుని వాక్యానుసారంగా జీవించేటువంటి వారై ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఎరిగిన వారై ఉండాలి, దేవుని యొక్క చిత్తంను తెలుసుకునే వారై ఉండాలి. దట్స్ వై మనం వివాహం గురించి మనం నేర్చుకునేటప్పుడు ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోనకూడదు, ఒక విశ్వాసి దేవుని ఎరిగినటువంటి వారిని వివాహం చేసుకోనకూడదు అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఇందుకొరకే. అన్ని జనులను చేసుకోకూడదని ఎందుకు చెప్తున్నాం అంటే, ఎందుకు వాక్యం బోధిస్తుందంటే ఇందుకొరకే. ఈ యొక్క అన్ని జనురాలు ఆహాబును ప్రేరేపించి ఆహాబు తను తాను అమ్ముకునేటట్లు చేసేసింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు హియర్ ది వాయిస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు టేక్ ది డెసిషన్స్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, based on the godly people and also the elders' advices. Not alone based on the wife's advices. వారితో చర్చించాలి. మారు మనసు రక్షణ పొంది మనతో పాటు నడిచేవారు కనుక వారితో చర్చించాలి. అండ్ అట్ ది సేమ్ టైం అవర్ డెసిషన్ షుడ్ బి అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ విధంగా దేవుడు ఏలియా ద్వారా ఆహాబు మెనుకు యెజబెలు మెనుకు రావాల్సినటువంటి శిక్షను పలికించాడు, ప్రకటించాడు, ప్రవచించాడు. అప్పుడు ఇది ఎన్న వెంటనే ఆహాబు భయపడిపోయాడు. చూడండి 26వ వచనంలో మనం చూసినట్లయితే, 26వ వచనం చూడు, 26, 27. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారం రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయంగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలం నందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలం నందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించగలను. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమోరీయులను ఎవరినైతే దేవుడు వెళ్ళగొట్టాడో వారి విగ్రహాలను తెచ్చిపెట్టి వీరిద్దరూ భయంకరమైన పాపం చేశారు. అప్పుడు ఎప్పుడైతే ఈ విధమైన ప్రవచనాలు అహాబుకు వ్యతిరేకంగా, యెజబెలుకు వ్యతిరేకంగా దేవుడు ఏలియా ద్వారా పలికించాడో, అహాబు గుండెల్లో రైలు పరిగెత్తి భయం వచ్చేసేసి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పరుండి వ్యాకులు పడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు కరుణామయుడు, దయామయుడు. నేను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వెంటనే మన ఎలా దయ చూపించేవాడు. సో మరలా ఏలియాని పంపించి అంటున్నాడు, ఈయన ఆహాబు తగ్గించుకొని పశ్చాత్తాపడ్డాడు కనుక ఆహాబు దినముల్లో ఈ ప్రవచనాలు నెరవేరవు, కానీ వారి కుమారులు సమయంలో జరుగును అని చెప్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఎంత కనికరం గలవాడో చూడండి, ఎంత దయగలిగిన వాడో చూడండి. ఆహాబు పశ్చాత్తాపాన్ని బట్టి ఆహాబు సమయంలో రాకుండా దాన్ని తప్పించారు. అయితే వన్ థింగ్ ఈజ్ ష్యూర్, పాపము చేసినప్పుడు దాని పర్యవసానాన్ని మనం అనుభవించవలసి ఉంటుంది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ విత్తనాన్ని విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ విత్తనం విత్తునో ఆ పంటనే పోయిను. ఏమి విత్తును అదే కోస్తా. రాహాబు ఏమి విత్తాడు? యెజబెలు ఏమి విత్తింది? దుష్టత్వం అనేటువంటి విత్తనాలను విత్తారు.
నరహత్య అనే విత్తనాలను విత్తారు, విగ్రహారాధన అనే విత్తనాలు విత్తారు, చెడు అనే విత్తనాలను విత్తారు. తద్వారా వారి మీద గొప్ప అపాయం వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ తర్వాత మనము 22వ అధ్యాయాన్ని మనం తర్వాత ధ్యానించుకుంటాం. ఎందుకంటే ఆ ఎలియాని గురించినటువంటి విషయాలన్నీ మనం పూర్తి చేసుకుందాం ఈరోజు. సో ఆ తర్వాత ఆయన అహాబు చనిపోయాడు. అహాబు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైన అహజ్యా రాజు అవుతాడు. 2వ రాజుల గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో ఏలియా గురించి ఉంటుంది. కాబట్టి మనం అక్కడికి వస్తాము. అగైన్ విల్ గో బ్యాక్ అండ్ కంటిన్యూ అవర్ స్టడీస్ ఆన్ కింగ్స్. సో ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, అహజ్యా రాజు అయ్యాడో, అహజ్యా ఏం జరిగిందంటే తన మేడగది కిటికీలో నుంచి క్రింద పడిపోయి రోగి అయిపోయాడు, జబ్బు పడ్డాడు, దెబ్బలు తగిలినాయి, రోగి అయిపోయాడు. రోగి అయినప్పుడు ఆయన ఏం చేశాడంటే, తన పితరులను పోలి దుష్టత్వమును అనుసరించి నడుచుకున్నవాడు, నా రోగము తగ్గునా తగ్గదా, దీన్ని నయం చేయవా అని తన యొక్క సేవకులను ఎక్కడికి పంపించాడు? ఎక్రోను దేవతయగు బయల్జెబూబు వద్దకు పంపించాడు. ఎక్రోనుకు పంపించాడు. ఎక్రోన్లో బయల్జెబూబు అనేటువంటి ఒక దేవత ఉన్నది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈయనేమో ఇజ్రాయేల్ దేశానికి రాజు, యెహోవా ఇజ్రాయేల్ దేశానికి దేవుడు. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అగ్ని వంటి ప్రవక్త, పవర్ఫుల్ ప్రాఫిట్ ఉన్నాడు. అయితే ఇవన్నీ కాదని ఎక్రోన్లో ఉన్నటువంటి బయల్జెబూబు దేవత వద్దకు పంపించాడు. బయల్జెబూబు అంటే ఎవరో తెలుసా? సాతాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని గురించి శాస్త్రులు పరిచయాలు అదే చెప్పారు. ఈయన బయల్జెబూబు, ఈయన తినుచున్నాడు, త్రాగుచున్నాడు, ఈయన పాపులతో ఉన్నాడు, ఈయన బయల్జెబూబు అని అన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బయల్జెబూబు అనగా దుష్టుడు, సాతానుడు. సహజ ఎక్కడికి పంపిస్తున్నాడు? తన ఆరోగ్యం బాగోనివ్వమని బయల్జెబూబు దగ్గర పంపిస్తున్నాడు. ఎంత దీనమైన స్థితిలో అతను ఉన్నాడు, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, when there is a living God with us, when the God of heaven and earth are with us, then why should we go to the soothsayers, సోది చెప్పేవారి దగ్గరికి, సిద్ధాంతం చెప్పేవారి దగ్గరికి, భవిష్యత్తుని గురించి చెప్పేవారి దగ్గరికి, పామ్ హిస్టరీ చెప్పేవాళ్ళ దగ్గరికి, లోకంలో ఉన్నటువంటి విగ్రహాలను పూజించే వారి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? వివాహాలకు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పొలాలు కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఇల్లు కట్టుకోవాలంటే ఏ దిశలో కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి, నక్సా ఎలా పెట్టుకోవాలి అనే దానికి కూడా మనం వారి దగ్గరికి వెళ్తాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐ టెల్ యూ, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ దెమ్. లెట్ దెమ్ డూ వాట్ దే వాంటెడ్ టు డూ, బట్ వీ హ్యావ్ ద లివింగ్ గాడ్ విత్ us, వీ హ్యావ్ ద లివింగ్ వర్డ్ విత్ us, వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్ విత్ us, ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ విత్ us, the God of healing is with us. Then why should we go to them? అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, సేవకులను పంపించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏలియాకు ప్రత్యక్షమై చెప్తాడు, ఇదిగో అహజ్యా సేవకులను ఎక్రోనుకు పంపిస్తున్నాడు, బయల్జెబూబు దగ్గరికి పంపిస్తున్న వారిని కలుసుకో, వారికి వెళ్ళి ఈ విధంగా చెప్పు అంటాడు. అప్పుడు అహజ్యాని కలుసుకొని చెప్తాడు, అహజ్యాని కాదు, అహజ్యా సేవకులను కలుసుకొని చెప్తాడు, ఇజ్రాయిల్లో దేవుడు లేడా? ఇజ్రాయిల్లో ప్రవక్తలు లేరా? ఎందుకు మీరు అక్కడికి వెళ్తున్నారు? ఏ యొక్క రోగ మంచం మీద అయితే అహజ్యా పడుకుని ఉన్నాడో ఆ మంచం మీద చనిపోతాడు అని చెప్పండి అని చెప్తాడు. అలా చెప్పి పంపిస్తాడు. వాళ్ళు ఎక్రోనికి వెళ్లకుండా, బయల్జెబూబు దగ్గరికి వెళ్లకుండా తిరిగి రాజు దగ్గరికి వెళ్తే రాజుకు చెప్తారు ఈ విషయం. చెప్తే, మీకు ఆ విషయం చెప్పిన ప్రవక్త ఎవరు అని అంటే, ఆయన ఫలానా ఈ విధంగా ఉంటాడు అని కొన్ని రూపురేఖలు చెప్పినప్పుడు ఆయన నిశ్చయంగా ఏలి అని అనుకుంటాడు. అప్పుడు ఏలి ఏం చేస్తాడంటే ఒక పర్వతం మీద వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఒక 50 మంది సేవకులను వారి మీద ఒక అధిపతిని నియమించి ఏలియా దగ్గరకు పంపిస్తాడు. ఏలియా దగ్గరికి వెళ్ళి, మీరు కనుక్కోండి, ఏలియాని రమ్మని చెప్పండి అని అంటాడు. అప్పుడు ఏలియా, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో, నేను జీవము కలిగినటువంటి యెహోవా సేవకుడును, యెహోవా ప్రవక్తను అని చెప్పి ఒక మాట చెప్తాడు. చూడండి, 1వ అధ్యాయము 2వ రాసుల గ్రంథము 1వ అధ్యాయము
రాజు పిలుస్తున్నాడు, నువ్వు దిగి రావాలి అని ఆ అధిపతి చెప్తాడు. అప్పుడు ఏలి అంటాడు, 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 70 మందిని దహించునుగాక అని 70 మందికే అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 70 మందిని దహించెను. అగ్ని దిగొచ్చింది, దహించి వేయబడ్డా. అప్పుడు అహజ్యా మరొక 50 మందిని వారి మీద ఒక అధిపతిని పంపిస్తాడు. మరలా ఏలి అలాగనే ప్రార్థన చేస్తాడు, చెప్తాడు. ఆ 50 మంది అధిపతి చనిపోతాడు. మరలా 3వ బ్యాచ్ని పంపిస్తాడు. 3వ బ్యాచ్ పంపించినప్పుడు ఆ 3వ బ్యాచ్కి ఉన్నటువంటి అధిపతి ఏం చేస్తాడంటే, మోకాళ్ళుని దైవజనుడా, మా ఏలిన వాడా, మా ప్రాణములు మీకు ప్రియమైన ఎడ్ల మేము మీ దాసులము, దయచేసి దిగిరమ్ము అని రిక్వెస్ట్ చేస్తాడు, తగ్గించుకుంటాడు. అప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు వెళ్ళమంటాడు. అప్పుడు ఆయన దిగి వచ్చి అహజ్యా దగ్గరకు వస్తాడు. అహజ్యా దగ్గరకు వచ్చి అహజ్యాతో చెప్తాడు, ఇజ్రాయిల్లో దేవుడు లేడా? ఎందుకు బయల్జెబు విగ్రహం దగ్గరికి వెళ్తున్నావు, పంపిస్తున్నావు? దేవుడు చెప్పిన రీతిగా చెప్తాడు, నువ్వు ఏ యొక్క రోగి మంచం మీద పడి ఉన్నావో ఆ మంచం మీద నేను చనిపోతావని చెప్తాడు. అలాగనే ఆయన చనిపోతాడు. 17వ వచనం, ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. అతనికి కుమారుడు లేనందున ఇంకొక వ్యక్తి రాజు అవుతాడు. సో దాన్ని మనం తర్వాత చూసుకుంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విధముగా ఒక గొప్ప ప్రవక్తగా ఏలియా జీవించాడు. అగ్ని వంటి వాడు, ఫైర్. ఆ తర్వాత చివరి గడియలు ఏలియా ఆయన మరణం పొందలేదు, మనకందరికీ తెలుసు. పరలోకానికి ఆరోహణమైపోతాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా మరియు ఎలీషా వీరిద్దరు గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. గిల్గాలు అనే ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు ఏలియా అంటాడు, ఎలీషా, దేవుడు నన్ను బేతేలుకి వెళ్ళమని చెప్తున్నాడు, నీవు ఇక్కడే ఉండు, గిల్గాల్లోనే ఉందంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్తాడు. చూడండి 2వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో, ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్పగా వారిద్దరూ బేతేలు ప్రయాణం చేసేది. గురువు ఎక్కడ ఉంటే శిష్యుడు అక్కడే ఉంటా అంటున్నారు. గురువు భయభక్తులు కలిగిన వాడు, ప్రవక్త దేవుని యొక్క ఇష్టానుసారం నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయన నేను విడువను, ఆయనతో పాటే ఉంటాను. ఆయన పిలిచాడు, దేవుడు ఆయనతో ఉండమన్నాడు, ఆయనకు ఉపచారం చేయమన్నాడు, చేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బేతేలుకు వచ్చాడు. బేతేలుకు వచ్చిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, కొంతమంది వేరే ప్రవక్తలు, వారు ఎలీషాని అంటున్నారు, నీ గురువు అయినటువంటి ఏలియాను దేవుడు ఈరోజు పరలోకంలోకి ఆరోహణంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, నీకు తెలుసా అంటాడు. నాకు తెలిసి మీరు ఎవరికి ఉండండి అని చెప్తాడు. అప్పుడు బేతేలుకు వచ్చినప్పుడు మరలా బేతేల్లో ఏలియా అంటాడు, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను ఎరికోకు పిలుస్తున్నాడు అని అంటాడు. అప్పుడు ఎలీషా మరలా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ తోడు, నేను నిన్ను విడువును అని చెప్తాడు. సరే రమ్మంటాడు. సో వారు ముందుకు సాగిపోయి ఎరికోకు వెళ్తారు. బేతేలు అనగా దేవుని ఇల్లు, గిల్గాల్ అనగా దొర్లింపబడుట అని మనం నేర్చుకున్నాం. ఇజ్రాయెల్ ప్రజలు యోర్దాను నది దాటి గిల్గాల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక స్తూపం నిలబెట్టి అక్కడ వారు ఉంటారు. ఆ ప్రాంతమునకు అర్థము దొర్లింపబడుట అంటే ఇజ్రాయేలు పాపములు దొర్లింపబడినాయి. ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వారి పాపంలోని దొర్లింపబడి వారు క్రొత్త జీవితంలోనికి, కనాన్లోని ప్రవేశిస్తూ ఉన్నారు. గిల్గాల్ అనగా దొర్లింపబడుట, బేతేలు అనగా దేవుని నివాసము, దేవుని ఇల్లు. ఆ తర్వాత ఎరికోకు వస్తారు. ఎరికోకు వచ్చిన తర్వాత దేవుడు మరలా అంటాడు, ఎలి అంటాడు, దేవుడు నన్ను యోర్దాను నది దగ్గరికి రమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడే ఉండంటే ఏలి అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువునని చెప్తాడు. సరే వెళ్దాం రా అంటాడు. సో ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ప్రవక్తలు అంటారు, మీ గురువు అయినటువంటి ఏలియాని దేవుడు తీసుకువెళ్తూ ఉన్నాడు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, మీరు ఊరకుండండి అంటాడు. అప్పుడు యోర్దాను నదికి వెళ్ళినప్పుడు ఏలి ఏం చేస్తాడంటే తన యొక్క ఆ దుప్పటిని తీసుకొని మడత పెట్టి ఆ నదిని కొట్టగానే అది
అక్కడ అటువైపు ఇటువైపు నీళ్లు వెళ్ళిపోతాయి. వారు నది దాటి అవతలకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు ఎలీషాని అడుగుతాడు, ఇది ఇప్పటి వరకు నాతో వచ్చావు, నమ్మకం వచ్చి నీకేం కావాలో కోరుకుంటాడు. అప్పుడు ఎలీషా ఏం కోరుకుంటాడు చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాని చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. సో ఇక్కడ నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచేయి అంటే, నీలాగా నువ్వు ఎలాగైతే ప్రవక్తగా ఇశ్రాయేలు ప్రజలకు సేవ చేసావో అలాగూ సేవ చేయడానికి 2 అంతల ఆత్మ నాకు దయచేయని చెప్పాడు. అందుకని ఏలియా చేసిన దానికంటే 2 రెట్లు ఎక్కువ ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 12 నుంచి 14 అద్భుతాల వరకు చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఏం కోరుకుంటున్నాం దేవుడి నుంచి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సొలొమోను దేవుడు అడిగినప్పుడు సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఎలీషా ఏం కావాలని కోరుకొని ఏలియా అడిగినప్పుడు 2 పాళ్ళ ఆత్మను దయచేయమని చెప్పాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫర్ వాట్ వీఆర్ ఆస్పైరింగ్ టు గాడ్, వాట్ వీఆర్ ఆస్కింగ్ టు గాడ్, మనం దేవుని ఏం అడుగుతా ఉన్నాం? దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకు మనం అడగాలి. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు అడగాలి. అప్పుడు దేవుడు మనం సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 11, 12, 13 వచ్చింది. 2వ అధ్యాయము 11 నుంచి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. ఇక్కడ ఎలీషాతో ఏమంటాడంటే, నువ్వు అడిగింది కష్టతరమే, ఆత్మలో 2 పాళ్ళు ఇవ్వడం కష్టతరమే. అయినా కూడా ఒకవేళ నేను ఆరోహణమై వెళ్ళేటప్పుడు నేను నీకు కనబడితే ఆ 2 పాళ్ళు నీకు దొరుకుతాయని అంటాడు. సో అలాగనే ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఎలీషా కనబడతాడు. అప్పుడు ఎలీషా తన వస్త్రాన్ని చించి, తన దుప్పటిని చించి ఒకటి కిందేస్తాడు. కిందేసినప్పుడు అది ఏలియాకు దొరుకుతుంది. ఫోటోగ్రాఫ్ లో మనం చూస్తాం. ఎలీషాకు దొరుకుతుంది. ఎలీషాకు దొరికినప్పుడు ఎలీషా దాన్ని తీసుకొని మరలా తిరిగి వెళుతూ యోర్దాను పడతాడు. యోర్దాను 2 పాయలు అయిపోయింది. అప్పుడు ఎలీషా తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఏలియా అగ్ని రథముల చేత సజీవంగా పరలోక రాజ్యంలో కొనుక్కోబడతాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూడండి, ఏలియా నిరాశలో ఉన్నప్పుడు దేవుడు విడవలేదు. అంతటితో దేవుడు అతన్ని తీసుకున్నట్లయితే ఇన్ని అద్భుత కార్యాలు జరిగేవి కాదు. ఆ తర్వాత ఎలీషా తన వారసుడిగా తను సిద్ధపరిచేవాడు కాదు. దేవుడు ఇంకొక మార్గం ఎంచుకునేవాడు. దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏలియాను విడవలేదు. ఏలియాను అర్ధాంతరంగా తీసుకోలేదు. ఏలియాను తన ప్రణాళిక చొప్పున సజీవునిగా తీసుకొని పోయాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఏ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ మర్సీ అండ్ గ్రేస్. Our God is the God of compassion. He will never leave you nor forsake you. He will be with you. He will strengthen you. He will feed you. He will nourish you. He will cherish you. And He will bless you. There is no doubt about it. But అయితే మనము ఏలియా వలె నమ్మకంగా ఉండాలి. ఏలియా వలె యథార్థంగా ఉండాలి. ఏలియా వలె దేవుని యొక్క ధర్మశాస్త్రం ధ్యానించాలి. వాక్యం ధ్యానించి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకున్నాడు. దేవుని హత్తుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆర్ యు డిస్కరేజ్డ్ టుడే? నీకు తెలియనటువంటి సమస్యలు నిన్ను వేధిస్తున్నాయా?
శోధనలు, పరీక్షలు నీ జీవితంలో వస్తూ ఉన్నాయా? కృంగిపోయి ఉన్నావా? Cry unto God, call upon to God. The Lord will surely strengthen you. దేవుడు నిన్ను తప్పకుండా బలపరుస్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా సేద తీరుస్తాడు. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. నీకు సేద తీర్చేవాడు దేవుడే. నిన్ను వేరుపరిచేవాడు దేవుడే, బలపరిచేవాడు దేవుడే. Therefore, my dear brothers and sisters, trust in the Lord. There is no God besides our God, the Lord Jesus Christ. He is the only true God. Believe in Him. Never ever turn to idols. Never ever turn to soothsayers. Never ever turn to the palm history. సిద్ధాంతాలు, పితృపారంపర్య ఆచారాలు, వాటి వైపు చూడవద్దు. వాటి వైపు చూసి యెజబెలు, ఆహాబు బలైపోయారు, శిక్షకు పాత్రులయ్యారు. My dear brothers and sisters, we have a living God with us, the God of heaven and earth, the God of Abraham, Isaac and Jacob, the God of Moses and Joshua, the God of David, the God of Elijah and Elisha. He is your God and my God. He is there with you and He will strengthen, He will bless you. దేవుడి మాటలు దీవించిన తర్వాత రిక్వెస్ట్ బ్రదర్ వెంకటేష్ టు ప్రే అండ్ క్లోజ్. మహానదుడా